నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 19వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణ విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని పాదాలకు నమస్కరించి, స్వామి, వైశాఖ మాసం గొప్పతనాన్ని ఇంకా వినాలని ఉంది, దయచేసి వివరించండి అని వేడుకున్నాడు. దానికి శృతదేవుడు ఇలా జవాబిచ్చాడు. రాజా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప భగవంతుడి కథలు వినాలనే బుద్ధి పుట్టదు. నీకు ఇలాంటి ఆసక్తి కలిగింది అంటే నీవు చాలా అదృష్టవంతుడివి. నీకు ముందు ముందు మరిన్ని శుభాలు కలగబోతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు తెల్లవారుజామున స్నానం చేసి విష్ణువును పూజించి ఆయన కథలు వింటూ శక్తి కొద్దీ దానాలు చేసేవారు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు. అయితే వైశాఖ పురాణం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినకుండా వేరే పనుల మీద మనసు పెట్టేవాడు అజ్ఞాని. వాడు రౌరవ నరకానికి వెళ్లి పిశాచంలా పుడతాడు. దీనికి ఉదాహరణగా ఒక గొప్ప కథను చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరం అనే పుణ్యక్షేత్రం ఉండేది. అక్కడ దూర్వాస మహాముని శిష్యులైన సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనే ఇద్దరు ఉండేవారు. వారిద్దరూ గొప్ప జ్ఞానులు, ఉపనిషత్తులు చదివినవారు, భిక్షాటనతో బతికే పుణ్యాత్ములు. వారిలో సత్యనిష్ఠుడికి శ్రీహరి కథలు అంటే ప్రాణం. ఎవరైనా కథలు చెబుతుంటే పనులన్నీ మానేసి రాత్రింబవళ్ళు వినేవాడు. ఒకవేళ ఎవరూ లేకపోతే తానే ఇతరులకు కథలు చెప్పేవాడు. చివరకు వినేవారు కూడా ఎవరూ లేకపోతే తనలో తానే ఆ కథలను తలుచుకుంటూ ఉండేవాడు. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాల కంటే అతనికి విష్ణు కథలు వినడమే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది. విష్ణు కథలు లేనప్పుడు మాత్రమే తన సొంత పనులు చూసుకునేవాడు. భగవంతుడి కథలు వినడం వల్ల మనసు శుద్ధి అవుతుందని, దానివల్ల భక్తి పెరిగి ఆ పరబ్రహ్మ హృదయంలో కనిపిస్తాడని అతడు నమ్మేవాడు. చిత్తశుద్ధి లేని కర్మలు వ్యర్థమని, గుడ్డివాడికి అద్దం చూపించినట్టు ప్రయోజనం ఉండదని అతను భావించేవాడు. విష్ణు కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనా సరే అది ఉండదగినది కాదని, అటువంటి చోట మరణించేవారు కుక్కలై పుడతారని సత్యనిష్ఠుడు నమ్మేవాడు. మరోవైపు తపోనిష్ఠుడు మాత్రం కేవలం పూజలు, జపాలు వంటి కర్మలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎవరైనా దేవుడి కథలు చెబుతుంటే అది తన పూజకు ఆటంకం అనుకొని వినకుండా దూరంగా వెళ్ళిపోయేవాడు. కేవలం తన నియమాలను పాటించడమే గొప్ప అనుకునేవాడు తప్ప భగవంతుణ్ణి స్మరించడం, కథలు వినడం గొప్పదని అనుకోలేదు. ఆ అహంకారంతోనే అతను కొంతకాలానికి మరణించి చిన్నకర్ణుడు అనే పేరుతో పిశాచమై పుట్టాడు. ఒక అడవిలో జమ్మి చెట్టు మీద నివసిస్తూ ఎండిపోయిన పెదవులతో, నోటితో, ఆకలి దప్పికలతో కొన్ని వేల సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించాడు. అతనికి నీటి చుక్క నిప్పులాగా, పండ్లు విషంలాగా అనిపించేవి. అతను పడుతున్న బాధను చూసేవారు కూడా ఎవరూ లేక విలవిలలాడిపోయేవాడు. ఒకరోజు సత్యనిష్ఠుడు ఏదో పని మీద ఆ అడవిదారిలో వెళ్తుంటే అక్కడ ఏడుస్తూ శరణు కోరుతున్న పిశాచాన్ని చూశాడు. జాలిపడి భయపడకు అని ధైర్యం చెప్పి కారణం అడిగాడు. అప్పుడు ఆ పిశాచం, నేను మీతో పాటే దుర్వాస ముని దగ్గర చదువుకున్న తపోనిష్ఠుడిని. కర్మల మీద ఉన్న మమకారంతో విష్ణు కథలను వినకుండా మూర్ఖంగా ఉన్నాను కాబట్టే నాకు ఈ గతి పట్టింది. నన్ను మీరే రక్షించాలి అని ఏడ్చింది. అప్పుడు సత్యనిష్ఠుడు ఎంతో దయతో తాను వైశాఖ పురాణం విన్నప్పుడు కలిగిన పుణ్యంలో కేవలం 2 గడియల కాలం పుణ్యాన్ని ఆ పిశాచానికి ధారపోశాడు. అంతే. ఆ పుణ్య ప్రభావంతో తపోనిష్ఠుడి పిశాచి రూపం పోయి దివ్యదేహం వచ్చింది. అతను సత్యనిష్ఠుడికి కృతజ్ఞతలు చెప్పుకొని విష్ణువు పంపిన విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రాజా, గంగా ప్రవాహం కంటే, పుణ్యక్షేత్రాల కంటే విష్ణు కథాశ్రవణం ఎంతో పవిత్రమైనది. ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. సర్వవ్యాపి, నిర్గుణుడు. ఆయనే నారాయణుడు, ఆయనే శివుడు. అంతా బ్రహ్మమయమే అని గ్రహించాలి. రకరకాల రూపాల్లో కనిపిస్తున్న ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాడు. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.